ఓం నమో భగవతే వాసుదేవాయ. గోకులంలో కృష్ణుడు పెరుగుతున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక అల్లరి పనితో తల్లి యశోదకు కోపం తెప్పిస్తాడు. ఒకరోజు కృష్ణుడు బయట మట్టి తింటున్నాడని బలరాముడు మరియు ఇతర స్నేహితులు వచ్చి యశోదమ్మకు చెప్పారు. యశోదమ్మ కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని పట్టుకుంది. ఏరా, మట్టి తింటున్నావా అని గద్దించింది. కృష్ణుడు తన అమాయకపు చూపులతో, లేదమ్మా, నేను మట్టి తినలేదు, కావాలంటే నా నోటిని చూడు అని చెప్పాడు. యశోదమ్మకు నమ్మకం కుదరక, సరే నీ నోరు తెరువు అంది. చిన్ని కృష్ణుడు తన నోటిని తెరిచాడు. అంతే, యశోదమ్మ ఆ నోటిలో మట్టిని కాదు, మొత్తం విశ్వాన్నే చూసింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశం, భూమి, సముద్రాలు, పర్వతాలు, సమస్త జీవరాశి అన్నీ ఆ చిన్ని నోటిలో కనిపించాయి. సాక్షాత్తు పరమాత్ముడే తన నోటిలో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. యశోదమ్మ ఆ అద్భుత దృశ్యాన్ని చూసి స్తంభించిపోయింది. తన చిన్నారి కృష్ణుడు ఎవరో కాదు, మొత్తం విశ్వాన్ని సృష్టించిన భగవంతుడని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురిశాయి. ఆమె భక్తితో కృష్ణుడిని స్తుతించింది. యశోదమ్మకు ఈ దైవిక అనుభూతిని ప్రసాదించిన తర్వాత కృష్ణుడు మళ్లీ తన మాయతో సాధారణ శిశువులా మారిపోయాడు. యశోదమ్మ మళ్లీ తన ముద్దుల పట్టిని గుండెలకు హత్తుకుంది. కృష్ణుడు తన తల్లికి విశ్వరూపాన్ని ప్రదర్శించడం ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? ఈ దివ్య అనుభూతి యశోదమ్మ జీవితాన్ని ఎలా మార్చింది? కృష్ణుని తర్వాతి అద్భుత లీల ఏంటి? తర్వాతి ఎపిసోడ్లో కృష్ణుడు మరియు గోపికల రాసలీల, ప్రేమ మరియు భక్తి ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన భాగవత ఘట్టాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి.